వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్మలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతకపేట గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగాలపల్లి ఐలయ్య మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే ఒక వరంగా భావించాలని అన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ ఉండటం వలన కళ్యాణ లక్ష్మి చెక్కులు కాస్త ఆలస్యమయ్యాయి. ప్రజలు ఓపికతో ఎన్ని రోజులు సమయం పాలన పాటించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అంతకపేట గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాశపోయిన రవి, కొల్ల లక్ష్మారెడ్డి, చపగాని తండా మాజీ సర్పంచ్ వీరన్న నాయక్, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కళ్యాణ లక్ష్మి అనే చెక్కుల గురించి ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. మరి అక్కన్నపేట మండలంకు సంబంధించినటువంటి మంత్రి గారి ఆశీస్సులతోటి మరి ఇవి ముందుగానే వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ కోడ్ వచ్చినందున దాన్ని ఇప్పుడు కోడ్ ఎత్తివేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ అక్కన్నపేట మండలకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ఒక 6 నెలలు ఏడాది కింద అయినటువంటి చెక్కులు ఇప్పుడు కోడి ఎత్తివేయగానే ఇవాళ ప్రజలందరినీ పిలిచి ఒక 4 విడతలుగా 4 క్లస్టర్గా చేసి ప్రతి ఒక్కరికి చెక్ అందించి ఇవాళ రేపు ఇది ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి చెక్కులు ముందుకొచ్చి ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి 19వ తారీఖు లోపు అందరికీ అకౌంట్లలో డబ్బులు పడేటట్టుగా ఇవాళ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లకు ఇవాళ పోయి చెక్కులు జమ చేసుకొని వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ సర్దుబాటు చెక్కులు ఏమన్నా పొరపాట్లు ఉండేది ఉంటే అవి అధికారులు తొందరగా పరిష్కారం చేసి వాళ్ళకు అకౌంట్లలో పడించి లబ్ధిదారులను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి దాని లోపల ఇది మొదటి విడతగా ఇది చేతుడు జరిగింది. మరి ఈ మధ్య కాలంలో మళ్ళా ఇప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ 2వ విడతగా వచ్చేస్తాయి. మరి ప్రతి ఒక్కరి లబ్ధి చేసేటట్టుగా లబ్ధిదారునికి అందేటట్టుగా మేము కృషి చేయగలమని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లోపల ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.